నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. అలాగే సమీకరణాలు కూడా చాలా వేగంగా చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక చాలా కీలకమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది. శ్రీకాకుళం రూరల్ మండలం బెండవానిపాలెంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ సమావేశంలో భాగంగా కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేశారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఫ్యాన్ పార్టీ గురించి లేదా మన పార్టీ వైఎస్ఆర్సీపీ గురించి ఎవరూ చర్చించుకోవట్లేదు. దానికి సంబంధించి కార్యకర్తలు కానీ నాయకులు కానీ సీనియర్లుగా ఉన్నటువంటి నేతలంతా ఐక్యంగా పనిచేయాలి. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే గ్రౌండ్ లెవెల్లో టీం వర్క్ అనేది ఇంపార్టెంట్. మన ప్రాంతంలో టీం వర్క్ ఎవరూ చేయడం లేదు. కాబట్టి ప్రజలు కూడా ప్రత్యామ్నాయంగా కూటమిని ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వాటన్నిటినీ పక్కన పెట్టి మన పార్టీ విజయం కోసం పనిచేయండి అని ఒక రకమైనటువంటి క్లాస్ స్పీకరు దిశానిర్దేశం చేశారు. ఇలాంటి సందర్భంలో కార్యకర్తలను కలిసే సమయంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది బాణాసంచ కాల్చారు. బాణాసంచ కాల్చినటువంటి క్రమంలో ఆ నిప్పు రవ్వలు కాస్త అక్కడ సమీపంలో ఉన్నటువంటి గుడిసెల మీద పడ్డాయి. అవి దగ్ధం కావడం పాక్షికంగా, అంటే అంత తీవ్రత లేదు. అయినప్పటికీ కొంత అయితే నష్టపోయారు. అంతా కూడా నిరుపేదలు. ఇలాంటి సందర్భంలో అంత అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ కనీసం ఒక్క నాయకుడు కూడా అటువైపు వెళ్ళలేదు, వారిని చూడలేదు, వారిని పరామర్శించలేదు. ఇప్పుడు అక్కడ స్థానికంగా ఇదే హాట్ టాపిక్గా మారింది. అంటే కేవలం ఓట్ల కోసమే ఈ నాయకులు మన దగ్గరికి వస్తారు. మనకేదైనా ప్రమాదం కానీ ఏదైనా జరగకూడనిది జరిగితే ఎవ్వడో కూడా మన ముఖం చూడ్డు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా వారి సమావేశాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వారు చక్కగా భోజనాలు చేశారు, అన్నీ చేశారు. కానీ కనీసం ఏం జరిగింది, మేము మీకున్నాం, సహాయం చేస్తామమ్మా అని కూడా ఎవ్వరూ పరామర్శించలేదని అక్కడ ఒక రకమైనటువంటి ఆవేదన, ఆందోళన ఎక్కువ అవుతుంది. బెండవానిపాలెం గ్రామంలో జరిగినటువంటి ఘటన ఇది. ఓట్లకు వస్తారు కదా, అప్పుడు చెప్తాం వీళ్ళ సంగతి అనే ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే మంత్రి హోదాలో ఉన్నారు, పార్టీ కార్యక్రమం కావచ్చు, అక్కడ కార్యకర్తలతో మాట్లాడవచ్చు. ఆ యొక్క ప్రమాదం, అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది? మీరు రావడం వల్లే కదా. ఆ కార్యకర్తలు జోష్లో బాణాసంచ కాల్చడం, దానికి సంబంధించినటువంటి నిప్పురవ్వలు ఆ గుడిసెల మీద పడటం, వారు ఎంతో కొంత నష్టపోయారు. కనీసం ప్రభుత్వం తరపున కానీ నా తరపున కానీ సహాయం చేస్తాం, మీరేమీ బాధపడొద్దమ్మా అని చెప్పాలిగా. అది లేదు. ఆ కార్యక్రమం ముగిసింది, వారు చక్కగా భోజనాలు చేశారు, మాటామంతి చెప్పుకున్నారు, ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ నిరాశ్రులైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అలాగే బాధలు పడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చి వారిని ఆదుకున్నాయి, అది వేరే విషయం. కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ప్రమాదం జరిగింది. కనీసం పలకరించాలి, వారికి మేము ఉన్నాం అని ఒక భరోసా ఇవ్వాలి ప్రభుత్వం తరపున. ఆయన అది కూడా మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి. సో ఆయన వ్యవహార శైలిపై అనేక రకాల ఆరోపణలు, విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.